సో మేడం ఒక 6 కార్స్ ఏమో మీరు ఇక్కడ అటాచ్మెంట్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కొత్త కారు అటాచ్మెంట్ చేయడానికి వచ్చారని చెప్పేసి చెప్పింది. మీరు ఎందుకు ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు మీ ఓన్ కార్ని? యాక్చువల్గా మాకు యూజ్ ఎక్కువ లేదండి, ప్లస్ ఈఎంఐ కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. అగ్రిమెంట్లో ఏదైతే పాయింట్స్ ఉంటాయో పిన్ టు పిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. స్టెరిటీగా పెట్టినప్పుడు 1 year మాకు ఎటువంటి ట్రబుల్ లేదు అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ us. కార్ ఓనర్ ఉంటారు కదా, కస్టమర్ ఏదైతే పే చేస్తారో దాంట్లో 60% అనేది కార్ ఓనర్కి పోతుంది, వెళ్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు అటాచ్మెంట్ చేయాలనుకుంటున్నారా లేకుంటే ఇంకా డౌట్లోనే ఉన్నారా? చేసేసి అయిపోయిందా? బుకింగ్ రాలేదు, కార్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంది, మనకి మినిమం అమౌంట్ అనేది వస్తుంది. మినిమం 5 bookings అమౌంట్ అనేది ఇస్తాం అనమాట. ఓకే, ఇంజన్ డ్యామేజ్ అయితేనే మా ఓనర్స్ బాధ్యత ఉంటుంది. ఓకే, లేదు ఎక్స్టీరియర్ ప్రాబ్లం అయితే వీళ్ళే చూసుకుంటారు. ఇందులో పెట్టుకుంటే అవసరాలకు ఏమైనా యూజ్ అవుతుంది. ఓకే, రావడం. ఓకే, కస్టమర్ వస్తారు 10కి వెహికల్ బుక్ చేసుకుంటారు, నాకు నీడ్ ఉందని చెప్పి యాజ్ ఏ ఓనర్ వెహికల్ ఇవ్వను అని అంటే 5000 పెనాల్టీ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇన్ని అటాచ్మెంట్ చేయడానికి ఇన్ని కార్స్ వచ్చినాయి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో రీసెంట్గా మనం లాంగ్ డ్రైవ్ కార్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చేసిన తర్వాత చాలా కామెంట్స్, అట్లాగే మన కాల్స్ కూడా, పర్సనల్గా కాల్స్ కూడా రావడం జరిగింది. సో చాలామంది ఏంటంటే మా దగ్గర కార్స్ ఉన్నాయి, ఎట్లా అటాచ్మెంట్ చేయాలని చెప్పేసి చాలామంది అడిగారు. అలాగే కొంతమంది ప్రీవియస్గా చాలామంది కార్స్ పెట్టిన వాళ్ళు అంటే మా కార్స్ కొన్ని డ్యామేజ్ కూడా అయినాయి, ఒకసారి వాళ్ళను అడగండి అన్న మీరు మీ సైడ్ నుంచి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇన్ని అటాచ్మెంట్ చేయడానికి ఇన్ని కార్స్ వచ్చినాయి. సో మనము ఒకసారి లోపలికి వెళ్దాం. సో మనకు కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, అంటే డ్యామేజ్ అవుతున్నాయి కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ పాయింట్స్ కూడా మనం అడుగుదాం. సో వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సో మనమైతే జనాల గురించి వర్క్ చేస్తున్నాం కాబట్టి సో జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్లు అడగడానికి ప్రయత్నిద్దాం. సో పదండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే, సో అటాచ్మెంట్ ప్రాసెస్ గురించి మళ్ళీ మన పబ్లిక్కి చెప్దామని చెప్పేసి రావడం జరిగింది. అదేవిధంగా నాకు కొన్ని పర్సనల్ కాల్స్ రావడం జరిగింది. సో అంటే కొంతమంది అటాచ్ చేసిన తర్వాత వాళ్ళ కార్స్ డ్యామేజ్ కావడం అది ఇది అని చెప్పేసి. సో వాటి గురించి మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాయి ఇప్పుడు, ఓకేనా? సో సార్ ఇదంతా అగ్రిమెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ఈ రోజు అంతా అటాచ్మెంట్స్ అన్నమాట. ఓకే, అంటే అటాచ్మెంట్ అంటే ఏంది, అగ్రిమెంట్ అంటే ఏంది? అంటే రెండు సేమ్ ఒకటే కదా? రెండు సేమ్ ఒకటే. అటాచ్మెంట్ కోసం వచ్చినప్పుడే లైక్ మనకి 1 year నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అగ్రిమెంట్ అనేది ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో అంటే మీరు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళకి? ఇక్కడ వీళ్ళు అంటే మనకి ఒక్కొక్కరికి ఒక 2-3 ఓనర్స్ అట్లా వస్తుంటారు. వాళ్ళకున్న డౌట్స్ మొత్తం క్లారిటీ అగ్రిమెంట్లో ఏదైతే పాయింట్స్ ఉంటాయో పిన్ టు పిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. సో అంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారా మిమ్మల్ని? అడుగుతారు. ఓకే, సో అంటే ఒక్క పర్సన్ని ఎంతసేపు చేస్తారు మీరు? అంటే ఎంతసేపు వాళ్ళు అడుగుతూ ఉంటారు? ఒక్కొక్క కస్టమర్లు అందరూ ఒకలా ఉండరు కదా సార్. ఇప్పుడు ఒకళ్ళు ఏంటి తొందరగా క్యాచ్ చేసే కొంతమంది డౌట్స్ ఉంటాయి, డౌట్స్ మీద డౌట్స్ 1 hour పట్టొచ్చు, 1/2 hour, ఎంత టైం అయినా సరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం. అర్థమయ్యేటట్టు చెప్పి దాన్ని ప్రొసీడ్ అవుదాము అని అంటే అగ్రిమెంట్ చేసుకో. ఓకే, సో నేనే కస్టమర్ని కదా, సో నాకు అటాచ్మెంట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం చూద్దాం ఒకసారి. మనకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అడుగుదాం. ఓకేనా? సో ప్రాసెస్ ఏంది అసలు? మనకి అగ్రిమెంట్ ఇలా ఉంటుంది సార్. ఓకే, మనకి కార్ ఓనర్ ప్రైస్ వచ్చేసరికి కార్ ఓనర్ ఉంటారు కదా, కస్టమర్ ఏదైతే పే చేస్తారో దాంట్లో 60% అనేది కార్ ఓనర్కి వెళ్తుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు 1564 ఉంది లైక్ డిజైర్ కానీ సమ్ వెహికల్, దాంట్లో 60% పోతే ప్లస్ వాషింగ్ కార్ వాష్ అమౌంట్ 199 యాడ్ అవుతుంది. సో దగ్గరగా మనకి 1150 వరకు ఓనర్కి అనేది బెనిఫిట్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇంకోటి వచ్చేసరికి మినిమం ఎక్కువ బుకింగ్స్ అని చెప్పలేం, తక్కువ అని చెప్పలేం, 10 to 15 bookings అయితే మినిమం వస్తాయి. హోమ్ లొకేషన్ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ కార్ ఇంటి దగ్గరే ఉండి ఖాళీగా ఉండడం కన్నా బుకింగ్ ఉన్నప్పుడు బుకింగ్ పంపించుకొని దెన్ ఖాళీగా ఉండడం కంటే బుకింగ్ పంపించుకున్నాం అనుకుంటే పేమెంట్ వస్తుంది. ఇప్పుడు మినిమం ఒక 10 bookings పోయినా పేమెంట్ వచ్చినట్టే కదా కార్స్ నుంచి అట్లా. అయితే ఇంకొకటి, మీరు ఇప్పుడు 10 to 15 bookings అన్నారు కదా మీరు. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక అతను మీ దగ్గర కార్ పెట్టిండు, ఆయనకు ఓన్లీ 10 to 15 bookings వస్తాయా? అంటే మీరు అది క్రియేట్ చేస్తారా లేకుంటే? లేదండి, మనకి బుకింగ్ ప్లాట్ఫామ్ అనేది మంచిగా ఉంటుంది. ఓకే, బట్ మనం ఏదో హైప్ చెప్పుకొని తక్కువ వచ్చి అట్లా కాకుండా మినిమం
మినిమం 10 to 15 బుకింగ్స్ అనేవి మనకు వస్తాయి. అయితే మీరు ఇంతకుముందు 10 to 15 అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది కదా. అయితే ఇప్పుడు నా దగ్గర ఫార్చునర్ కార్ ఉంది, మీ దగ్గర నేను అటాచ్ చేయడం జరిగింది. సో మీ దగ్గర నా ఫార్చునర్ కార్ తప్ప ఏ కార్ లేదు, ఓకేనా? సో నా కార్కే అంటే 30 daysలో 30 బుకింగ్స్ వస్తే సో నాకు అంటే నాకు బుకింగ్ ఇస్తారా మీరు, లేకంటే ఓన్లీ అంటే 10 to 15 ఇస్తారా మీరు? 10 to 15 కాదు సార్, ఓకే. వెహికల్ ఎన్ని బుకింగ్స్ వెళ్ళినా సరే, కారు ఇప్పుడు సమ్ 25 బుకింగ్స్ వెళ్ళింది అనుకున్నాం, పర్ బుకింగ్ ప్రైస్కి మీకు 60% వస్తుంది. ఓకే. ఎన్ని బుకింగ్స్ వెళ్తే అంత పేమెంట్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మొత్తానికి ఒక బుకింగ్ రాలేదు, కార్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంది, ఆన్లైన్లో ఉంది, 27 days ఆన్లైన్లో ఉంది. ఓకే. సో అట్లా అనమాట. ఆ 27 days మనకి వెహికల్ ఆన్లైన్లో ఉంటే మనకి మినిమం అమౌంట్ అనేది వస్తుంది. మినిమం 5 బుకింగ్స్ అమౌంట్ అనేది ఇస్తాం అనమాట. ఓకే. అంటే బుకింగ్ కాకుండా 5 బుకింగ్ అమౌంట్ మీరు ఇస్తారు వెళ్ళకున్నా? 27 days ఆన్లైన్లో ఉంది, ఒక్క బుకింగ్ కూడా పోలేదు, లేదంటే 2 బుకింగ్స్ పోయింది. ఓకే. 2 బుకింగ్స్ పోయింది, ఇంత తక్కువ పేమెంట్ అని డిలే అవ్వకుండా మనం వచ్చేసరికి రిమైనింగ్ 3 బుకింగ్స్ యాడ్ చేసి 5 బుకింగ్స్ అమౌంట్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి. ఓకే. అయితే ఇప్పుడు మీరు 5 బుకింగ్స్ ఇస్తారు కదా, మీకేం లాభం అందులో? అంటే ఇప్పుడు కస్టమర్కి మనం అంటే లైక్ ఓనర్కి మనం అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. లైక్ ఓనర్ ఎట్లా, ఇప్పుడు మనం ఇన్ని బుకింగ్స్ ఇస్తారు, మేము ఇన్ని బుకింగ్స్ కమిట్మెంట్ ఇస్తున్నాం, ఇఫ్ ఇన్ కేసు రాకపోతే మినిమం 5 బుకింగ్స్ అమౌంట్ అయినా మీకు ఇస్తాం. ఓకే. మీరు అట్లా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఫస్ట్ అగ్రిమెంట్ అదే మనకి అగ్రిమెంట్ ప్రాసెస్ అంటే అదే అనమాట. అగ్రిమెంట్ అనేది మినిమం మేము బుకింగ్ వెళ్ళినా వెళ్ళకపోయినా 5 బుకింగ్స్ అమౌంట్ అనేది ఓనర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏ కార్ని మీరు అటాచ్మెంట్ చేసుకుంటారు? ఇప్పుడు ఆల్టో కార్ని చేసుకుంటారా? ఆల్టో ఉందా? ఓమ్ని ఆల్టో ఉంది, ఓమ్ని అంటే హోమ్ లొకేషన్కి ఏ వెహికల్ అయినా నో ప్రాబ్లం సార్. ఓకే. ఏ వెహికల్ అయినా నో ప్రాబ్లం. వెహికల్ అయినా నో ప్రాబ్లం. సో ఏ వెహికల్స్ ఇప్పుడు అటాచ్మెంట్ మీరు ఓకే ఇస్తారు? అన్ని వెహికల్స్, అన్ని ఓవరాల్ ఏ వెహికల్ ఉన్నా సరే, ఇన్నోవా కానీ, ఇన్నోవా క్రిస్టా కానీ, లైక్ ఫార్చునర్, ఇంకా రిమైనింగ్ క్రిటా, బెలినో, ఇంకా ఉంటాయి కదా సెల్టోస్, సమ్ అట్లా. ఓకే. అట్లా ఏ వెహికల్స్ ఉన్నా సరే మనం మన దగ్గర అటాచ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కార్ రిపేర్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ ఏదైనా సమ్ స్క్రాచ్ డెంట్ పెట్టుకొని వస్తారు, మీకు అర్థం కాదు ఓ ఇది ఎలా ఎస్టిమేట్ చేయాలి, మీకు ఒక రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు, ఆమెకు కాల్ చేసి ఇట్లా డెంట్ పడింది, ఆమెకు వీడియో కానీ ఫోటో కానీ మీరు షేర్ చేస్తే ఆమె మీకు ఇంత ఎస్టిమేషన్ అని చెప్తారు. కస్టమర్ మనం చెప్పినంత చేయరు, నా దగ్గర ఇంతే ఉంది, సమ్ ఇట్లా ఉంటుంది. సో ఆయన ఎంత పే చేసినా, 100 rupees పే చేసినా, కంపెనీకి అనేది పే చేస్తే మన ఓన్ గ్యారేజ్లో మొత్తం అనేది క్లియర్ చేస్తాం మనం. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే నాకు పర్సనల్గా కొంతమంది కాల్ చేయడం జరిగింది, అంటే కొన్ని డెంట్స్ పడ్డాయి, కొన్ని అది ఇది అయింది, బట్ వాళ్ళు అక్కడ నుంచి మాకు క్విక్ రెస్పాన్స్ రాలేదు, అంటే ఒకసారి క్వశ్చన్ అడగండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు డ్యామేజ్ కానీ డెంట్ కానీ పడితే, ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఒక డ్యామేజ్, ఒక స్క్రాచ్కి, ఒక డెంట్కి అయితే మీరైతే గ్యారేజ్కి తీసుకెళ్ళలేదు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్గా తీసుకెళ్ళాలన్నా మీరు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేయించుకొని మీరు బయట కూడా చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, చేయించుకోవచ్చు. అంటే బయట చేయించుకుంటే మనీ మరి ఇప్పుడు కస్టమర్ పేమెంట్ చేస్తారు, ఆ పేమెంట్ మీరు తీసుకొని మీరు బయట చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే అంటే డ్యామేజ్ అయిన మనీ లాస్ అవుతారు ఓనర్ అని. అదే, అవును. సో అందువల్ల కంపెనీ హెల్ప్ఫుల్ అనమాట. ఓకే. మన 100 చేసినా 200 చేసినా కంపెనీకి పే చేయించారు అనుకోండి, అది ఏదైతే ఉందో డ్యామేజ్ కంపెనీ గ్యారేజ్లో చేపిస్తాం. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అవ్వలేదు, మేజర్ అయింది, అదే మేజర్ అయిందని మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయించేసి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ లైసెన్స్ మీదే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఓకే. అయితే నాకు కాల్స్ వచ్చింది ఏంటంటే క్విక్ రెస్పాన్స్ ఉండదు వాళ్ళ దగ్గర, కొంచెం టైం తీసుకుంటున్నారు ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు మీరు? క్విక్ రెస్పాన్స్ అంటే సార్ ఇప్పుడు మనకి కస్టమర్ ఓనర్ ఇద్దరితో కాంటాక్ట్ ఉంటాం. అవును. సో ఇద్దరికి ఒక ఆమెనే కాంటాక్ట్ ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ చేసిన టైంలోనే కస్టమర్ బుకింగ్ ఉందని చేస్తారు, ఓనర్ కార్ రెడీ అయిందని చెప్పి చేస్తారు, లైక్ ఒక 5-10 minutes అంతే, అంతకంటే లేట్ ఏం అవ్వదు, క్విక్ రెస్పాన్సే ఉంటుంది, డిలేయింగ్ ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ ఇన్సూరెన్స్ అనేది వెహికల్ కంపల్సరీ ఉండాలి సార్. ఎన్ఓసి కానీ సమ్ వెహికల్కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి క్లియర్ ఉండాలి. ఫుల్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మనకి ప్రాఫిట్ ఏంటంటే ఇప్పుడు సమ్ బంపరే డ్యామేజ్ అయింది, మనకి ఫుల్ ఇన్సూరెన్స్ మనం ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బంపర్ డ్యామేజ్ అయింది, అది కస్టమర్ అంతా పే చేయరు, అదేదో మనం క్లైమింగ్ ఛార్జెస్ పే చేసుకుంటాం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోతుంది కదా. అట్లా ఇంకొకటి వచ్చేసరికి ఇప్పుడు ఇన్ కేస్ కస్టమర్ వస్తారు 10కి వెహికల్ బుక్ చేసుకుంటారు, తర్వాత వచ్చేసరికి ఆ 10కి వెహికల్ బుక్ చేసుకుని రాగానే నాకు నీడ్ ఉందని చెప్పి యాజ్ ఏ ఓనర్ నాకు నీడ్ ఉంది నేను వెహికల్ ఇవ్వను అని అంటే 5,000 పెనాల్టీ అనేది ఉంటుంది.
ఓకే. అంటే ఫస్ట్ బుకింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వకుంటే ఇంకా వాళ్ళకి కూడా లాస్ కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు వెహికల్ బుకింగ్స్ ఏం లేవు, బ్లాక్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీకు ఏదైనా బయటికి వెళ్ళాలి అర్జెంట్ ముందే ప్లానింగ్ ఉంటుంది కదా, ఒక 1 వీక్ ముందే బ్లాక్ చేసి పెట్టుకుంటే నో ప్రాబ్లం. ఓకే. ఇప్పుడే వెళ్ళాలి, మీకు అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంది, బుకింగ్స్ ఉంటే కంపల్సరీ కస్టమర్కి వెహికల్ అనేది ఇవ్వాలి. అయితే మీరు ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది, మీరే అన్నారు ఎమర్జెన్సీ అని. సో ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. సో ఒకవేళ 10కి బుకింగ్ ఉంటే 10కి బుకింగ్ ఉంటే వాళ్ళకి ఎమర్జెన్సీ ఏదైనా వస్తే వాళ్ళకి అవసరం ఆ కార్. సో అప్పుడు పెనాల్టీ ఎందుకు కట్టాలి మరి? వాళ్ళకి ఎమర్జెన్సీ ఉందని మీకు కూడా తెలుసు కదా. అంటే ఎమర్జెన్సీ అంటే అప్పటికప్పుడు వచ్చేదాన్ని ఎమర్జెన్సీ అంటాం. అవును, అప్పటికప్పుడు. అవును. ఇప్పుడు నేనే కస్టమర్ వెహికల్ బుక్ చేసుకున్నా, నాకు ఎమర్జెన్సీ ఉంది, ఆ టైంలో నాకు కార్ ఇవ్వకపోతే నేను ఎంత సఫర్ అవుతా, వేరే లొకేషన్కి వెళ్ళాలి నేను యాజ్ ఏ కస్టమర్ గా. సో కస్టమర్ ఇబ్బంది పడద్దు, ఓనర్ ఇబ్బంది పడద్దు. సరే, కస్టమర్ ఇబ్బంది పడద్దు, ఓనర్ ఇబ్బంది పడద్దు అన్నారు మీరు. సో మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఓనర్ ఇవ్వలే, ఆయన ఎమర్జెన్సీ ఉండే, సో దాని తర్వాత తను మీకు చెప్తే, సో అంటే తను కస్టమర్ అనేది మీకు చెప్తే మళ్ళీ మీరు వేరే కారు ప్రొవైడ్ చేయొచ్చు కదా. వేరే కార్ అంటే సార్ రీప్లేసింగ్ ఆప్షన్ అనేది మాక్సిమం ట్రై చేస్తాం. ఇప్పుడు ఇదే కస్టమర్ వేరే వెహికల్, ఆ వెహికల్ ఆల్రెడీ బుక్ అయి ఉంటుంది, ఆ బుక్ అయిన వెహికల్ అయితే మనం రీప్లేస్ చేసి ఇవ్వలేం కదా. సో ఏదైనా ఇప్పుడు ఇన్ కేస్ బుకింగ్స్ లేవు, మీరు తీసుకెళ్ళాలి, వెహికల్ ఆఫ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం అట్లా. ఓకే. అయితే ఇప్పుడు పెనాల్టీ ఫస్ట్ టైంకే పెనాల్టీయా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా ఏమన్నా ఎక్స్క్యూజెస్ ఉంటాయా? ఫస్ట్ టైం ఎక్స్క్యూజ్ చేస్తాం, సెకండ్ టైం నుంచి ఏదైతే ఉంటుందో 2500 ఉంటుంది, దెన్ తర్వాత టైం నుంచి 5000 మొత్తం. సో అట్లాంటివి జరుగుతాయా కేసెస్? అట్లా ఏం ఉండదు సార్, ఎక్కడో రేర్. ఓకే. జస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 1 మెంబర్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి జీపీఎస్ అనేవి ఉంటాయి సార్ వెహికల్ కి. ఓకే. 2 జీపీఎస్ ట్రాకర్స్ కంపల్సరీ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ కార్ థ్రెఫ్టింగ్ కానీ సమ్ లీగల్ ఇష్యూస్ ఏది ఉన్నా సరే మనకి ఇన్ఫర్మేషన్ కోసం జీపీఎస్ ట్రాకర్లు అనేవి మనం వెహికల్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. సో ఆ ట్రాకింగ్ అనేది మన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, సమ్ మేము కావచ్చు, మేనేజర్ కావచ్చు, ఇంకా ఎవరైనా సరే అందరూ మన టీంలో 50% వరకు 70% వరకు జీపీఎస్ ట్రాకింగ్ చేస్తుంటారు వెహికల్స్ ని. అంటే కస్టమర్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మనకి సేఫ్ ఉందా, వెహికల్ డేంజర్ లో ఉందా, ఫుల్ సెక్యూర్ అన్నమాట మన దగ్గర వెహికల్ ఉండడం వల్ల. సో ఇప్పుడు మేము వెహికల్ తీసుకున్నాం, సో మేము ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు? మీ ఇష్టం, అన్లిమిటెడ్ కిలోమీటర్స్ కదా. ఓకే. సో గుట్టలు పుట్టలు ఏదైనా ఎక్కియొచ్చు, మీ ఇష్టం. అంటే గుట్టలు కాదండి, అంటే మీరు ఇప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ అన్నారు, అవునా? అంటే అక్కడికి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి మీరు ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తారు కదా. సో ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చా అని నా క్వశ్చన్. ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇఫ్ ఇన్ కేస్ టెంపుల్సే ఉన్నాయి, సమ్ దూరంగా ఉంటాయి, పల్లెల్లో ఉన్న టెంపుల్స్ కూడా ఉంటాయి, వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. కస్టమర్ యూజ్ చేసుకోవడానికి వెహికల్ తీసుకెళ్తున్నారు, తీసుకెళ్లిన కస్టమర్ ఏదైతే ఉన్నారో వెహికల్ నీట్ గా హ్యాండ్ ఓవర్ చేస్తే చాలు. నీట్ గా మీన్స్ డేంజర్ లేకుండా, అంటే డ్యామేజ్ కాకుండా. ఇఫ్ ఇన్ కేస్ చలాన్స్ కానీ ఫాస్ట్ ట్యాగ్స్ కానీ ఏమున్నా సరే ముందే వెహికల్ వెళ్ళేటప్పుడు బుకింగ్ ముందే మనం ఓనర్ అయినా ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేసుకుంటాం. ఓకే. రిటర్న్లో కూడా. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ మనకి ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది 15 to 20 లోపు వస్తుంది. ఓకే. ఎప్పుడైనా ఎప్పటికప్పుడు మీరు పేమెంట్ ఇయ్యరు, మంత్లీ ఇస్తారు. ఓకే. ఇప్పుడు మనకి బెనిఫిట్ ఏంటంటే కార్ ఖాళీగా ఉండదు, మీ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న ఆ వెహికల్కి వచ్చే రిపేర్లు వస్తూనే ఉంటాయి. అదేదో వెహికల్ అదే ఆన్లైన్లో ఉందనుకోండి, బుకింగ్ ఉన్నప్పుడు పంపించుకోవచ్చు కదా, సేఫ్ కదా. ఇప్పుడు మీకు ఈఎంఐ 15,000 ఉంది అనుకుందాం, 7,000 వచ్చింది, ఇంట్లో సగం తగ్గినట్టే కదా. సో అట్లా. సో అంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం అటాచ్మెంట్ చేయడానికి వస్తారు కదా, వీళ్ళు ఎలా వస్తున్నారు అసలు? అంటే మీరు ఏమన్నా వాళ్ళని అప్రోచ్ అవుతున్నారా లేకుంటే వాళ్ళే డైరెక్ట్ రావడం? లేదు సార్, మన దగ్గర ఒక 2-3 ఇయర్స్ నుంచి ఒకళ్ళే ఒక వెహికల్ పెట్టి ప్రాఫిట్, అంటే ఖాళీగా ఉన్న కార్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే కదా, వాళ్ళు వర్క్ అయితే చేసేది ఉండదు కదా. సో అంతే, మన దగ్గర ఒక 5 or 6 ఇయర్స్ నుంచి వెహికల్స్ ఓన్లీ 5-6 వెహికల్స్ రన్నింగ్ చేస్తున్న ఓనర్లు కూడా ఉన్నారు. ఓకే. సో నెక్స్ట్ ఇంకేముంది ప్రాసెస్? ఇంకా మనకు వచ్చేసరికి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. ఓకే. లైక్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మన వాళ్ళు హెల్ప్ చేస్తారు, కాకపోతే ఓనర్ అనే ఎవరైతే ఉన్నారో కొంచెం దానికి సపోర్ట్ చేయాలి. ఓకే. లైక్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, యాజ్ ఏ కస్టమర్ చేశారనుకోండి, ఆయన మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. ఓకే. సో అందుకే ఓనర్ లైసెన్స్ ఆధార్ మీద చేస్తుంటారు. ఓకే. ఈ జీపీఎస్ అమౌంట్ అంటే? జీపీఎస్ అంటే 2 ట్రాకర్స్ ఉంటాయి సార్. ఓకే. జీపీఎస్లో వచ్చేసరికి 2 ట్రాకర్లు ఉంటాయి. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ స్పాట్ పేమెంట్ చేశారనుకోండి 10,000లో క్లియర్. ఓకే. లేదు బుకింగ్స్ వచ్చే బుకింగ్స్ని బట్టి డిడక్షన్ చేసుకోవడం అంటే 15,000 అనేది ఉంటుంది. ఓకే. అంటే ఈ అటాచ్మెంట్ జరిగేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు పేమెంట్ తీసుకుంటారు?
రిజిస్ట్రేషన్ లాగా? అది రిజిస్ట్రేషన్ కాదు, ఓకే. అది ఇవ్వాలి అని కంపల్సరీ లేదు. ఓకే. కొంతమంది దగ్గర ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. కానీ మీరు బుకింగ్ అయిన తర్వాత బుకింగ్ లో నుంచి కట్ చేసుకుంటారు. ఎంత అమౌంట్? బుకింగ్ లో డిడక్షన్ అయితే 15,000 ఉంటుంది. ఓకే. ఇక్కడ డైరెక్ట్ అయితే 10,000 లో క్లియర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మన లాంగ్ డ్రైవ్ కార్స్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది కదా, సో ఎక్కువ ఇయర్స్ నుంచి మీ దగ్గర కార్లు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఓనర్స్ ఉన్నారా? 6 years నుంచి, అంటే ఆఫీస్ పెట్టినప్పటి నుంచి వెహికల్స్ రన్ అవుతూ ఒక్కొక్క వెహికల్ పెంచుకుంటూ ఈ రోజు కూడా అటాచ్ చేద్దామని వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు మళ్ళీ అటాచ్ చేయడానికి వచ్చారా? వచ్చారు. ఓకే. ఎన్ని వెహికల్స్ పెట్టారు వాళ్ళు? ఇప్పటి వరకు 6 vehicles ఉన్నాయి వాళ్ళవి, ఇంకొకటి అటాచ్ చేద్దామని వచ్చారు. సో 6 vehicles? ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు? ఆల్మోస్ట్ 6 years. అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకోటి అటాచ్మెంట్ చేయడానికి వచ్చారు. సో ఒకసారి వాళ్ళతో మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏం చెప్తారో. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ మ్యామ్. హలో. సో అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీకు లాంగ్ డ్రైవ్ కార్స్ తెలుసు? 6 years. 6 years. సో ఇప్పటి వరకు అంటే ఇంతకుముందు మేము మాట్లాడడం జరిగింది మేడం తోటి. సో మేడం ఒక 6 కార్స్ ఏమో మీరు ఇక్కడ అటాచ్మెంట్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కొత్త కారు అటాచ్మెంట్ చేయడానికి వచ్చారని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏంటంటే హోమ్ లొకేషన్కు అటాచ్మెంట్ పెడుతున్నామని తెలిసింది. ఓకే. అందుకే దానికోసం ఎంక్వైరీ కోసం వచ్చాం ఎట్లా అని. ఓకే. కాదు, ఇప్పుడు మీ దగ్గర మొత్తం 7 కార్స్ ఇప్పుడు ఎన్ని కార్స్? 6 cars. 6 కార్స్. ఇప్పుడు కొత్త దాంతో ఇప్పుడు 7 తీసుకుంటే. ఓకే. అయితే మీకు ప్రాబ్లం అవుతుందేమో కదా ఇప్పుడు హోమ్ లొకేషన్స్. మీ దగ్గర పార్కింగ్ ఉందా? మరి పార్కింగ్ ఉంది. 2 homes ఉన్నాయి నాకు. ఓకే. ఒక దాంట్లో కార్ పెడతాను, ఒక దాంట్లో నేను ఉంటాను. పక్క అపార్ట్మెంట్స్ అనేది. ఓకే. అసలు లాంగ్ డ్రైవ్ కార్స్ మీకు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు, ఎట్లా తెలుసు? యాక్చువల్ నేను ఫస్ట్ కార్ బుక్ చేసుకున్నానండి. కార్ బుక్ చేసుకొని తీసుకొని వచ్చి సార్ ప్రాసెస్ ఎట్లుంటుంది అని అడిగాను అనమాట. అయితే ఇట్లా ప్రాసెస్ అని చెప్పారు. కాబట్టి నేను ఒక కార్ పెడతాను అని చెప్పాను. ఓకే షూర్ అని చెప్పారు. ఓకే. అప్పుడు నేను ఒక ఎరిటిగా కార్ తీసుకున్నాను. ఓకే. ఫస్ట్ దానికి నా ఈఎంఐ 10,000, మీద మొత్తం ఒక 15,000 ఎగస్ట్రా ఇన్కమ్ నాకు. అంటే ఎగస్ట్రా ఇన్కమ్ అంటే లాభం. అది నేను ప్రైవేట్ ఎంప్లాయీ. అయితే ఫస్ట్ ఒక కార్ మీరు ఎర్టికా పెట్టారు. అవునండి. అవునా? దాని తర్వాత దానికి ఎంత లాభం వచ్చింది మీకు? నాకు 15 to 20 hour. ఓకే. అది డీజిల్ వర్షన్ మళ్ళీ. ఓకే. సెకండ్ ఏ వెహికల్? మళ్ళీ ఎరిటిగానే. ఎర్టిగానే. థర్డ్? మూడోది కూడా ఎరిటిగానే. నాలుగోది? బ్రీజా హై మోడల్. ఓకే. ఐదోది? టియాగో 2. ఓకే. ఆరోది? ఇప్పుడు హోమ్ లొకేషన్ కాబట్టి వచ్చాను. ఓకే. ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది, మళ్ళీ ఇంకో వెహికల్ తీసుకుని అది హోమ్ లొకేషన్ కి అటాచ్మెంట్ చేద్దామని వచ్చాను. ఓకే. సో వీళ్ళ దగ్గర ప్రాసెస్ ఎట్లా ఉంది? అంటే మీరు రాగానే మంచిగా రిసీవ్ చేసుకుంటారా? చాలా. దీపక్ అన్న ఈజ్ ఎక్సలెంట్ క్యాండిడేట్. ఓకే. అంటే ఎక్సలెంట్ క్యాండిడేట్ అంటే ఎట్లా? అంటే నేను స్టార్టింగ్ బేస్ నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి ట్రబుల్ లేదు. ఓకే. కానీ మాకు అంటే ప్రీవియస్ నేను లాంగ్ డ్రైవ్ కార్స్ గురించి నాకు తెలిసినప్పుడు ఇక్కడికి నేను రావడం జరిగింది. ఒక వీడియో నేను రిలీజ్ చేశాను. ఓకే. సో రిలీజ్ చేసినప్పుడు కొంతమంది నాకు పర్సనల్గా కాల్ చేశారు. ఏమనంటే కొన్ని వెహికల్స్కి డ్యామేజ్ అయినా వీళ్ళు కొంచెం అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారు దాన్ని చేపియడానికి అని చెప్పి. ఇప్పుడు నా వెహికల్ కూడా ఒకటి అంటే నా తరఫున ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఓకే. డ్యామేజ్ కూడా అయింది, పల్టీ కూడా అయింది. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కారు అతనికి అసైన్ చేశారు. ఓకే. సికింద్రాబాద్ పిఎస్లో పోయినా అంతా డన్, అంతే వీలే చూసుకున్నారు. పోయిరు, దీపక్ అన్న వాళ్ళే మాట్లాడిరు, అంతా వాళ్ళే చూసుకుంటారు. ఎవరో ఏం చెప్పారని వీళ్ళ మీద రూమర్స్ లేపడం రాంగ్ కదండి. ఓకే. అంటే మాకు చెప్పారు కాబట్టి మేము ఆ క్వశ్చన్ అడిగినా. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా మీకు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను నార్మల్గా చెప్తున్నా, ఇప్పుడు మీరు ఎర్టికా కారు పెట్టారు. ఆ ఎర్టికా కారు సంథింగ్ ఎక్కడికో టూర్కి వెళ్ళి సో ఒక లోయలో పడిపోయింది. ఓకేనా? అది తీయడానికి రాదు. మీకు కొత్త కారు వస్తుందా మళ్ళీ? ఇన్సూరెన్స్ ద్వారా కొత్త కార్ వస్తుందండి. ఓకే. ఆటోమేటిక్ వస్తుంది. ఓకే. ఇన్సూరెన్స్ త్రూ వస్తుంది. అంటే ఈ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా ఉందా మీకు? అంటే వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? చేశారు. ఏదున్నా వాళ్ళే ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఓకే. అసలు నేను ఇప్పటివరకు తిరిగి కూడా చూడలేదు. ఓకే. సో మీ కార్స్ని చూసి ఎన్ని డేస్ అవుతుంది? 6 కార్స్ని? 6 కార్స్ని ఇప్పటిదాకా రాలేదు అసలు. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అయితే ఇప్పుడు మొత్తం వీళ్ళే చూసుకుంటారు కదా. అయితే రీసెంట్గా మనకు దసరా దీపావళి వాహన పూజలు ఉంటాయి. అవును సార్. సో అవి మనం చేసుకుంటాం. సో మీ మొత్తం కార్స్ ఇక్కడే ఉన్నాయి కదా. సో మరి ఎట్లా చేసుకున్నారు మీరు పూజలు? వాళ్ళే లాంగ్ డ్రైవ్ వాళ్ళే పూజలు చేపిస్తారు. ఓకే. వాళ్ళే చేపిస్తారు, వాళ్ళే చూసుకుంటారు అన్ని. ఓకే. సో మీకు అసలు ఏం ట్రబుల్ ఉండదు, ఇంకా మీరు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అంతే. ఎలాంటి ట్రబుల్ లేదు. 6 years నుంచి నాకు ఎలాంటి ట్రబుల్ లేదు. సరే, ఇప్పటి వరకు మీరు ఎన్ని డబ్బులు సంపాదించారు? ప్రతి ఒక్క వెహికల్ మీద 15 or 10 ఓకే లెక్కేసుకోండి ఇక అప్రాక్సిమేట్లీ. ఓకే. 6 years ఇంకేంది లెక్కేసుకొని ఒక్కొక్కరు తీసేస్తుండే. ఇక నెక్స్ట్ 6 years నుంచి ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవుతలేను కదా సార్ నేను. అదే మీకు ప్లస్ అవుతుంది. ప్లస్ అయితేనే కాబట్టి ఇప్పుడు హోమ్ లొకేషన్కి ఇంకో వెహికల్ పెడదామని వచ్చాను నేను. ఓకే. సో హాయ్ మేడం, మీరు చెప్పండి. సో అంటే మీ సార్ గారు దీని గురించి చెప్పినప్పుడు మీకు ఏమైనా భయం అనిపించింది? అంటే వీళ్ళకు కార్ ఇస్తే ఏమవుతుందో మనకు అది అని చెప్పేసి.
ఫస్ట్ వెహికల్ పెట్టినప్పుడు ఎవరికైనా కొంచెం డౌట్ ఉంటుంది. ఫస్ట్ మేము ఎరిటిగా స్టార్ట్ చేసాం ఫ్రమ్ 2008 నుంచి మా రిలేషన్షిప్ విత్ లాంగ్ డ్రైవ్ కార్. సో ఫస్ట్ టైం మాకు ఎరిటిగా పెట్టినప్పుడు ఎవరికైనా అదే ఇష్యూ ఉంటుంది. వీ బోత్ ఆర్ ఎంప్లాయీస్. సో మాకంత టైం ఉండి అలా ఏం ఉండదు. సో మేము ఫస్ట్ ఎరిటిగా పెట్టినప్పుడు 1 year మాకు ఎటువంటి ట్రబుల్ లేదు అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఉండింది. సో దట్ ఈస్ హెల్ప్ ఫర్ us. ఓకే, అంటే ఫస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకున్నారా, అంటే పెడదామా వద్దా అది అని చెప్పేసి? లేదు, తర్వాత డిసైడ్ చేసుకున్నాం ఇక్కడ ఇట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది అని మాకు అప్పుడే తెలిసింది. ఓకే, సో తర్వాత మేము డిసైడ్ చేసుకొని. సో వీళ్ళ వల్ల ఎప్పుడన్నా ఏమైనా ఇబ్బంది వచ్చిందా మీకు? ఇప్పటివరకు ఎట్లాంటి ఇబ్బంది? వినడానికి నమ్మకపోవచ్చు, బట్ ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, అయితే ఒక్క కార్ నుంచి మీకు ఒక 25,000 వరకు వస్తున్నాయి పర్ మంత్, అంతేనా? సో ఈఎంఐలు పోను అది ఇది పోను ఒక 10,000 మీకు మిగులుతుంది. ఓకే, అయితే అంటే ఇంతకుముందు నేను ప్రాసెస్ గురించి తెలుసుకున్నప్పుడు తను మాకు చెప్పడం జరిగింది. అయితే పర్ మంత్ 10 to 15 బుకింగ్స్ అవుతాయి అని చెప్పేసి చెప్పింది. ఒకవేళ బుకింగ్స్ కాకపోతే మీ కార్ వెళ్ళకపోతే బుకింగ్ మీకు మనీ లాంగ్ డ్రైవ్ వాళ్ళే మాకు మినిమం అమౌంట్ వేసేస్తారు. ఎంత వస్తుందా మినిమం అమౌంట్? మినిమం అమౌంట్ అంటే 10 or 15 లోపు. ఓకే, 10 or 15. ఓకే, అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరిలో అంటే సీనియర్ మోస్ట్ మీరే ఇక్కడ, అంటే మీరు పెట్టిన వాళ్ళు, కార్స్ పెట్టిన వాళ్ళు. సో అంటే ఒక 7 years 6 years అంటే బేస్ నుంచి ఉన్నాం ఇక్కడ. ఓకే, అంటే 7 years 6 years అంటే కరోనా టైంలో మరి ఏమైంది? కరోనా టైంలో మనీ వచ్చినాయా, కార్స్ మీ ఇంటికి వచ్చినాయా? కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు. ఓకే, లాంగ్ డ్రైవ్ బుకింగ్స్ వచ్చినాయి, బుకింగ్స్ ప్రకారం అమౌంట్ వేసారు. ఓకే, కరోనా టైంలో బుకింగ్స్ వచ్చినాయా? వచ్చాయండి. ఓకే, సో అంటే కరోనా టైంలో ఆఫీసెస్ అవన్నీ బంద్ ఉండే కాబట్టి మీకు శాలరీ కూడా కొంచెం ఇబ్బంది ఉండే. ఎంప్లాయీస్ కి అప్పుడు చాలా ట్రబుల్ అయింది కాబట్టి సాలరీస్ కూడా 50% పే చేశారు. సో ఆ టైంలో మాకు చాలా ఇన్కమ్ చాలా హెల్ప్ఫుల్ అయింది, మా ఫ్యామిలీకి కానీ మాకు చాలా సపోర్ట్. సో అంటే అది లాంగ్ డ్రైవ్ పుణ్యమా అంటారా, కరోనా పుణ్యమా అంటారా? లాంగ్ డ్రైవ్ చెప్పాలి. ఓకే, డన్. అంటే ఫైనల్గా మీరు లాంగ్ డ్రైవ్ కార్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఫైనల్గా అంటే లాంగ్ డ్రైవ్ ఈజ్ బెస్ట్. ఎవరికైనా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండాలంటే ఇది చాలా హెల్ప్ అవుతుందనే చెప్తాను. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది అటాచ్ చేయడానికి రావడం జరిగింది. సో వెనకాల ప్రాసెస్ మొత్తం జరుగుతుంది కదా, ఒకసారి మనం ఆ పబ్లిక్తో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఎట్లా అటాచ్మెంట్ ఇక్కడ జరుగుతుందో, అసలు వీళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ, సో హాయ్ సార్. హాయ్, మీ పేరు? శ్రీరామ్. సో ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది? లాంగ్ డ్రైవ్లో కారు అటాచ్మెంట్ చేయడానికి రావడం జరిగింది. ఓకే, అంటే కార్ అటాచ్మెంట్ చేయడానికి రావడం జరిగింది. సో ఎందుకు అటాచ్మెంట్ చేస్తున్నారు మీరు? అంటే ఓన్ వెహికల్ నేను ఎక్కువ బయటికి వెళ్ళడం లేదు, దానివల్ల ఇందులో పెట్టుకుంటే అవసరాలకు ఏమైనా యూజ్ అవుతుందని ఓకే రావడం జరిగింది. ఓకే, సో అంటే మన ఓన్ వెహికల్ ఎక్కువ బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సో ఇక్కడన్నా పెడితే కొంచెం అది అమౌంట్ వస్తుందని. ఓకే, మీ ఏ వెహికల్ ఉంది మీ దగ్గర? స్విఫ్ట్ ZX స్విఫ్ట్ ఉంది. ఓకే, సో అటాచ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా మీది? అయ్యింది. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ? సార్ వాళ్ళు వెహికల్కి డ్యామేజ్ కానీ ఏమైనా కానీ అంతా మేమే చూసుకుంటాము. ఓకే, GPS అంతా అటాచ్మెంట్ చేసి వెహికల్ ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏందనేది ఏమి డ్యామేజ్ అయినా కానీ మేము చూసుకుంటాము అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి అటాచ్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా లేదా? చేద్దామనే వచ్చారా? ఓకే, డన్. సో ఇక్కడ చాలామంది కొంతమంది మాట్లాడుతున్నారు, వీళ్ళతో మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో హాయ్ సార్. కార్ అటాచ్మెంట్ చేయడానికి వచ్చామన్నా. ఓకే, అయితే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళ పేమెంట్ అనేది ఫస్ట్ చెప్పారు పర్ డే 950 ఏమో పడుతుందంట. విత్ కార్ వాషింగ్కి 150 ఏమో వస్తుంది ఎక్స్ట్రా 1 పర్ బుకింగ్కి. తర్వాత వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళే చూసుకుంటారు, ఫుల్ ఇన్సూరెన్స్ చేపిస్తారు. ఏమైనా ఇంజన్ డ్యామేజ్ అయితేనేమో మా ఓనర్స్ బాధ్యత ఉంటుంది. లేదు ఎక్స్టీరియర్ ప్రాబ్లం అయితే వీళ్ళే చూసుకుంటారు. ఓకే, అంటే మీరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ఇక్కడ? మీరు ఎందుకంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే ఏమొస్తుంది అన్న. ఓకే, ఇంటి దగ్గర ఉంటే ఏం లేదు, ఉత్తా ఖాళీ ఉంటుంది, అది ఖరాబ్ అయితే తప్ప ఏం లేదని చెప్పేసి. ఓకే, ఎట్లా మేము వాడము ఎక్స్ట్రా ఎక్కువ అట్లానే వెళ్తేనన్నా బాగుంటుంది కదా అని. ఓకే, పడి ఉంటుంది అని అంతే. ఓకే, పడి ఉంటుంది అని అంతే. సో ఒకవేళ కార్ బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా డ్యామేజ్ అయితే అప్పుడు మరి వాళ్ళే చూసుకుంటారు. చెప్పడం జరిగిందా? అష్యూరెన్స్ ఇచ్చిరా? సో అగ్రిమెంట్ ఏమైనా ఉంటుంది ఇక్కడ? 1 year అగ్రిమెంటా? సో అగ్రిమెంట్ ప్రాసెస్ ఏంది? ఒకవేళ మీరు బ్రేక్ చేస్తే పెనాల్టీ కట్టాలి. ఎంత? 5,000. ఓకే, కట్టడానికి మీరు సిద్ధమా? 25,000 కట్టాలి. ఒకవేళ మేము 1 year లోపు డ్రాప్ అయిపోతే 25,000 కట్టాలి. ఓకే, ఇప్పుడు మీరైతే కార్ అయితే అటాచ్మెంట్ చేస్తున్నారు. ఓకే, డన్, థ్యాంక్ యూ. సో ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది మీరు? ఈ లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు
కార్ రెంట్ పర్పస్ తీసుకోవడం కోసం రమ్మన్నారు. ఓకే, అంటే మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ లాంగ్ డ్రైవ్ కార్స్ది? మేము ఇందులో సోషల్ మీడియాలో చూసినామండి. ఓకే, దాని ప్రకారం వచ్చినాం. ఓకే, ఏ కార్ ఉంది మీ దగ్గర? వ్యాగనర్ ఉంది. సో ఇప్పుడు ప్రాసెస్ మొత్తం చెప్పారా, అంటే ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు? మొత్తం చెప్పారండి. ఏం చెప్పారు మీకు? అంటే ఏ విధంగా కార్ను మనము అటాచ్మెంట్ చేసిన తర్వాత రెంట్కి ఎట్లా ఇస్తాము, ఓకే, దాని ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు, వాళ్ళు చేయాలా మేము చేయాలా, ఓకే, దాని ఇన్సూరెన్స్ ఎట్లా కట్టాలి, తర్వాత కార్ డ్యామేజెస్ ఏమైనా అయినప్పుడు కస్టమర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, ఓకే, దాంట్లో మేమేం చేయాలి అవన్నీ కూడా చెప్పి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఓన్ కార్ కొంటాం, సో మన ఇంట్లోనే ఉండాలి, మనమే తిరగాలని చెప్పేసి అనుకుంటాం కదా, సో మీరు ఎందుకు ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు మీ ఓన్ కార్ని? ఓకే, మాకు యాక్చువల్గా మాకు యూజ్ ఎక్కువ లేదండి. ఓకే, అనుకున్నాము, కొన్ని అవసరాల రీతి తీసుకున్నాము, అంత మేము ఎక్కువ వాడట్లేదు. ప్లస్ ఈఎంఐ కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. ఓకే, మెయిన్ పర్పస్ అది, దాని డబ్బులు అదే సంపాదించుకుంటుంది అనేటువంటి ఒక ఇది. ఓకే, సో మీరు సాటిస్ఫై అయ్యారా? వాళ్ళు ఏమేమి ప్రాసెస్ చెప్పారు? ఓకే, ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పినట్టుగానే నడుస్తే సాటిస్ఫైడ్. ఓకే, అట్లా జరగకుండా ఏమన్నా పొరపాట్లు జరిగితే మనం చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీరు అటాచ్మెంట్ చేయాలనుకుంటున్నారా లేకుంటే ఇంకా డౌట్లోనే ఉన్నారా? చేసేసి అయిపోయిందా? ఓకే, చేసినాము, బాండ్ కూడా రాసేసి. ఓకే, అంటే అటాచ్మెంట్ చేసేటప్పుడు ఎంత మనీ తీసుకున్నారు మీ దగ్గర పేమెంట్? మేమేం కట్టలేదు. ఏం కట్టలేదా? ఓకే, అగ్రిమెంట్కి 10,000 ఏమో తీసుకుంటారు కదా, తీసుకోలేదు? ట్రాకింగ్ జీపీఎస్ ట్రాకింగ్ కోసం డబ్బులు అడిగితే ఓకే, అట్లేం లేదండి, మామూలుగా కలెక్షన్స్ వచ్చినప్పుడు అందులోకి వెళ్ళి మనం రికవరీ చేసుకుంటామని అన్నారు. సరే అని చెప్పినాము. సో అట్లా రికవరీ చేసుకుంటే ఎంత? 15,000. మరి ఇప్పుడు కడితే మీకు 10,000 5,000 మిగులుతుందిగా మీకు? అందరులే కానీ అసలు దాని మీద పైసా ఆదాయం లేకుండా ఎక్కడ దానికి అమ్మాయి అది కట్టేసుకుంటుంది, మాకు అవసరం లేదు అని అంత కారే ఇచ్చిన తర్వాత 5,000. అదే, సో ఫైనల్గా లాంగ్ డ్రైవ్ కార్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఉద్దేశం బాగానే ఉంది వాళ్ళది. వాళ్ళు చెప్పినట్టుగానే జరిగితే కస్టమర్లకు కానీ కార్ ఓనర్స్ కానీ మంచిగా జరిగింది. ఓకే, మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం, అంటే చాలామంది నాకు ఫస్ట్ వీడియో చూసిన తర్వాత చాలామంది మనకు కాల్ చేయడం జరిగింది, అంటే కొంచెం డ్యామేజ్ అయింది, అదైంది, ఇదైంది అని చెప్పి. బట్ నిజం చెప్పాలంటే మన ఓన్ కార్స్ మన ఇంటి దగ్గర పెట్టుకుంటున్నాం, మన ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళో వీళ్ళు డ్యామేజ్ పక్కా చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఓన్ కార్ అయినా ఏ కార్ అయినా మనం ఒక దగ్గర పెట్టినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎట్లాగో డ్యామేజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో వీళ్ళని అడిగినప్పుడు కూడా వీళ్ళు చెప్తున్నారు, సో డ్యామేజ్ అయినా కానీ మేమే చేపిస్తాం కదా, మా దగ్గరనే ఓన్ గ్యారేజెస్ ఉన్నాయి కదా, మొత్తం మేమే చూసుకుంటాం కదా అని చెప్పేసి వాళ్ళంత మంచిగా అష్యూరెన్స్ కూడా ఇస్తున్నారు. నేను చాలామందితో మాట్లాడితే నాకేం తెలిసిందంటే, అంటే చాలామంది మనీ మిషన్ లాగానే మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే మాకు ఈఎంఐలు ఉన్నాయి, ఈఎంఐలు నేను కట్టలేకపోతున్నా, సో అందుకే నేను ఇక్కడ పెడుతున్నా అది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీకోసం, అంటే మీ యూజ్ కోసం మీరు ఇక్కడ పెడుతున్నారు కాబట్టి, మన ఇళ్ళల్లో అంటే ఉత్తగా ఖాళీగా ఉండే బదులు, పార్కింగ్ ప్లేస్లో ఉండే బదులు, సో ఇట్లా మీరు ఇక్కడికి వచ్చి అటాచ్మెంట్ చేయించుకుంటే మీకే బెటర్ అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. సో మా ఇంట్లో కూడా 2 కార్స్ ఉన్నాయి, సో ఆ 2 కార్స్ని కూడా ఇక్కడ అటాచ్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీక్ అట్లా వచ్చి అటాచ్ చేస్తా అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా అంటే నేను అసలు నా 2 కార్స్ కూడా నేను ఎందుకు అటాచ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా అంటే హోమ్ లొకేషన్ ప్రాసెసే కాబట్టి, అంటే మన ఇంట్లోనే మన కళ్ళ ముందే మన కార్స్ ఉంటాయి, ఎవరైనా తీసుకెళ్ళాలనుకుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, మన హోమ్ నుంచే తీసుకెళ్తారు కాబట్టి మన కళ్ళ ముందే ఉంటాయి కాబట్టి. సో అది ఈ హోమ్ లొకేషన్ ప్రాసెస్ కూడా ఓన్లీ హైదరాబాద్, వైజాగ్ అంటే ఈ 2 సిటీస్లోనే ఇది ఉంది, హోమ్ లొకేషన్ ప్రాసెస్ ఉంది. మీరు ఎవరైనా కార్ బుక్ చేసుకోవాలనుకుంటే లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, సో దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు, మీరు కార్ బుక్ చేసుకోవచ్చు. సో మీ కార్లు కూడా మీ ఇండ్లలో ఉన్నాయి కదా, సో మీరు కూడా అటాచ్మెంట్ చేయాలనుకుంటే సో లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ వాళ్ళది మేము నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో మీరు మీ కార్లను ఇక్కడికి వచ్చి అటాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.